అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది శ్రీనివాస మంగాపురం ట్రైలర్ గురించి. ఈ సినిమా మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ ఘట్టంనేని హీరోగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్ గారి కూతురు ప్రసాద్ తడాని నటిస్తున్నారు. వీళ్లతో పాటు మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే RX-100 లాంటి కల్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి, అలాగే మాస్టర్ అనే పాటతో మన అందరినీ అలరించిన మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఎలా ఉందో, ఈ ట్రైలర్ చూసాక నాకు ఏమనిపించిందో మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత మాట్లాడేసుకున్నాం. ఈ ట్రైలర్ మొదటిసారి చూసిన వెంటనే నాకు 2 సినిమాలు గుర్తొచ్చాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, అలాగే మహేష్ బాబు గారి రాజకుమారుడు. ఈ 2 సినిమాల్ని తీసుకుని నేటి జనరేషన్ కి తగ్గట్టు ప్రజెంట్ చేస్తున్నట్లుగా అనిపించింది. అంటే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇది మంచి విషయమే, ఎందుకంటే పాత కథను కొత్త టేకింగ్ తో చెప్పగలిగితే ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఇక హీరో హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరికి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ లో కొన్ని సీన్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్ గా కనిపించింది. కొత్త జంటగా వీళ్ళిద్దరూ మంచి ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది, అజయ్ భూపతి గారి సినిమాల్లో ఉండే డైలాగ్ స్టైల్. ఈ సినిమాలో కూడా అదే రీఫ్రెష్నెస్ కనిపించింది. డైలాగ్స్ ను తేజుద్దీన్ సాహిబ్ మరియు కళ్యాణ్ రాఘవ్ రాశారు. ట్రైలర్ లో వినిపించిన కొన్ని డైలాగులు చాలా కొత్తగా ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలాగే ఉన్నాయి. అలాగే జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కు యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. ఇక కథ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ చూస్తుంటే ఇది తిరుపతి బ్యాక్డ్రాప్ లో జరిగే ఒక ప్రేమ కథే. కానీ ఈ ప్రేమ కథలోకి ఫ్యాక్షన్ వచ్చిందా, లేక ఇప్పటికే ఉన్న ఫ్యాక్షన్ ప్రపంచాన్ని ఈ ప్రేమ కథ మరీ రెచ్చగొట్టిందా అనే సందేహాన్ని ట్రైలర్ మనలో క్రియేట్ చేస్తుంది. అదే ఈ ట్రైలర్ లో ఉన్న ఆసక్తికరమైన అంశం. ఇక హీరోయిన్ మొదట్లో చెప్పిన ఒక డైలాగ్ కి, మధ్యలో చెప్పిన మరో డైలాగ్ కి, ఈ రెండింటి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా కథపై క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ ట్రైలర్ లో బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే మోహన్ బాబు గారి పాత్ర. ఆయన విలనా లేక హీరోకి అండగా నిలిచే వ్యక్తా? ఆ విషయాన్ని ట్రైలర్ పూర్తిగా రివీల్ చేయలేదు. అదే మంచి విషయం కూడా. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వదిలేయడం వల్ల సినిమా చూడాలి అనే ఆసక్తి పెరుగుతుంది. అయితే ఒకవైపు ట్రైలర్ కొంచెం ప్రెడిక్టివ్ గానే అనిపిస్తున్న దాన్ని బ్యాలెన్స్ చేసేలా కొన్ని మంచి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెష్ లీడ్ పేర్, చక్కటి కెమిస్ట్రీ, రీఫ్రెషింగ్ డైలాగ్స్, అజయ్ భూపతి మార్క్ టేకింగ్, జీవి ప్రకాష్ మ్యూజిక్, ఇవన్నీ కలిపి సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి మరో హీరో అయిన జయకృష్ణ ఘట్టంనేని లాంచ్ చేయడం కూడా ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తుంది. మొత్తానికి ట్రైలర్ లో హీరో హీరోయిన్లు ఇద్దరు మనల్ని ఇంప్రెస్ చేశారు. ఫుల్ లెంత్ సినిమాలో వాళ్ళు మనల్ని ఎలా ఎంగేజ్ చేస్తారని ఆసక్తి మాత్రం కలిగింది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? ఈ సినిమా హిట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.